ఎక్కడైనా వాడు వచ్చిన ప్లేస్లో అక్కడ వాళ్ళ లోపల ఒకటిగా ఉంటూ వాళ్ళ ఎకానమీకి వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్కి అక్కడ దానికి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తే దాన్ని కూడా ఏమంటలేడు. ఎవ్రీ కంట్రీ వెల్కమ్స్ యూ. ఏ దేశమైనా మా దేశంకి పర్యాటకులు రావద్దు అని చెప్తుందా? ప్రతి దేశం మా దేశంకి రండి, మా దేశాన్ని విజిట్ చేయండి అని. కొన్ని దేశాలు అయితే ఇప్పుడు థాయిలాండ్ ఇట్లాంటివి అయితే కేవలం పర్యాటకుల మీదనే బతికేస్తున్నాయి అవి. కాబట్టి ఏ దేశం, ఎందుకంటే అక్కడ ఉన్న వ్యాపారస్తులు బతుకుతారని. ఇప్పుడు తిరుపతిని వాడు అంతా ప్రమోట్ చేసిండు. ఆడు ఏ దేవుడు ఉండనో ఎవడు ఉండనో ఎందుకంటే ఎవరికి తెలియదు, అసలు గుడి కాన్సెప్ట్ లేదు. వాడు ఎందుకు ప్రచారం చేసిండు? ఇక తిరుపతి కూడా రావద్దని అంటాడా? ఎందుకని? ఆడు పైసలు వస్తున్నాయి కదా వాళ్ళకి. గుళ్ళ ఆ యొక్క పూజారుల నుంచి ఆ యొక్క దేవస్థానం డైరెక్టర్ల నుంచి మొదలు పెడితే ఆడ తిరుపతిలో ఉండే లాడ్జ్ లోడ్ బతుకుతుండు, టీ షాప్ వాడు బతుకుతున్నాడు, అందరు బతుకుతారు కదా. ఎకానమీ ఇది అవుతుంది కదా. కాబట్టి ఎవరిని